లలితా మాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చెండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులతో బాలా త్రిపుర సుందరిగా హంసవాహనారూఢినిగా వేదమాతవై వచ్చితివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్ పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షి వైనావు శ్రీచక్రరాజనిలయినిగా శ్రీమత్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మి గరావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులతో పట్టు వస్త్రపు ధారణలో పారిజాత పూమాలలో పార్వతీదేవిగా వచ్చితివి రక్తవస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తభీచుని హతమార్చి రమ్యక పద్మిని వైనావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి కలియుగమంతా కాపాడ కనక దుర్గవై వెలసితివి రామలింగేశ్వరు రామునిగా రవికుల సోముని రమణివిగా రమావాణి సేవితగా రాజరాజేశ్వరి వైనావు ఖడ్గం శూలం ధరించి పాశుపతాస్త్రము చేబూని శుంభని శంభులదును మాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాదిదేవతగా లలిత త్రిపుర సుందరిగా దారిద్ర బాధలు తొలగించి పరమానందము కలిగించే ఆర్తత్రాణ పరాయణివే అద్వైతామృతవర్షిణివే ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి గరావమ్మ విష్ణుపాదమున జనించి గంగావతారము ఎత్తితివి భాగీరథుడు నిన్ను కొలువా భూలోకానికి వచ్చితివి ఆసుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షుని ఇంట జనించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబ శంఖచక్రము ధరించి
రాక్షస సంహారము చేసి లోకరక్షణ చేశావు, భక్తుల మదిలో నిలిచావు. పరాభటారిక దేవతగా, పరమశాంత స్వరూపినిగా, చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరించితివి. పంచదశాక్షరి మంత్రార్దితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కొలువుండా కైలాసంబే పులకించే. సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా, మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరసినవి. మూలాధార చక్రములో యోగినులకు అతిశ్వయ్యై అంకుశాయుధాధారినిగా భాసిల్యం శ్రీ జగదంబ. సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంఖనాదము చేసితివి, సింహవాహినిగా వచ్చితివి. మహామేరువు నిలయినివి, మందార కుసుమ మాలలతో మునులందరూ నిన్ను కొలువంగా మోక్ష మార్గము చూపితివి. చిదంబరేశ్వరి నీ లీలా, చిద్విలాసమే నీ సృష్టి. చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే అంబా శాంభవి అవతారం. అమృతపానం నీ నామం, అద్భుతమైనది నీ మహిమ, అతి సుందరము నీ రూపం. అమ్మల కన్నా అమ్మవుగా, ముగురమ్మలకు మూలముగా జ్ఞాన ప్రసూన రావమ్మ, జ్ఞానమునందరికివ్వమ్మ. నిష్టతో నిన్నే కొలిచెదము, నీ పూజలనే చేసెదము. కష్టములన్నీ కడతీర్చి కనికరముతో మము కాపాడు. రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి, అవతారములు దాల్చితివి. అరుణారుణపు కాంతులలో, అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి. గిరిరాజునికి పుత్రికగా, నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి, భక్తుల కోర్కెలు తీర్చితివి. పరమేశ్వరునికి ప్రియ సతిగా, జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకుని అంతట నీవే నిండితివి. కరుణించమ్మ లలితమ్మ, కాపాడమ్మ దుర్గమ్మ, దర్శనమీయగరావమ్మ, భక్తుల కష్టం తీర్చమ్మ. ఏ విధముగా నిన్ను కొలిచినను, ఏ పేరున నిన్ను పిలిచినను, మాతృహృదయవై దయచూపు, కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మొల్లెలు తెచ్చితిమి, మనసును నీకే ఇచ్చితిమి, మగువలమంతా చేరితిమి, నీ పారాయణ చేసితిమి. త్రిమాతృరూప లలితమ్మ, సృష్టి స్థితి లయకారినివి, నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమౌనా. ఆశ్రితులందరూ రారండి, అమ్మ రూపము చూడండి, అమ్మకు నీరాజనమిచ్చి
అమ్మ దీవెన పొందుదము. సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి, సదాశివుని కుటుంబినివి, సౌభాగ్యమిచ్చే దేవతవు. మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి, మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. మహాదేవికి మనమంతా మంగళహారతులిద్దాము. లలితామాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. లలితామాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. లలితామాత శంభుప్రియ జగతికి మూలం నీవమ్మ, శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.